బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెడుతూ రైతులకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందించారు బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు జగన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజు నుండి అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే వ్యతిరేకత బాగా ఉందని, కనీసం మంత్రివర్గంలో ఒక్కరికి కూడా స్థానం ఇవ్వలేదని, గిరిజనులపై కక్షగట్టి లగచర్లలో రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈరోజు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న కార్యక్రమాల మీద ధర్నా కార్యక్రమాన్ని పిలిపించినందుకు ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో మన అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం చూస్తూనే ఉన్నాం. మార్పు అని చెప్పేసి పాత పేరు టీఎస్ తీసేసి టీజీలు, యాదగిరి చేసి యాదగిరి గుట్ట, ఈ రకంగా మార్పు తప్ప అని చేసేది ఏ లేదు. ఒకటే షార్ట్ కట్గా చెప్తున్నాం, మన లఘుచర్ల రైతులకు పెట్టిన కేసులన్నీ వాళ్ళు గిరిజనుల పైన పెట్టిన కేసులని వారు ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను గిరిజన నాయకుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రామ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికారం అప్పుడే గోయా లాభడానికి మంత్రి పదవి ఇదేనా ఏ ఆలోచన కారణం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయవంతం సభను నిర్వహించుకోవడం కాదు, ఇది ప్రజాపాలన విజయోత్వం కాదు, ఇది రాక్షస పాలన విజయోత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఈ మాట మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన చూసినట్టయితే మరి హీరియా నాయక్ గారు ఒక గిరిజనుడైనటువంటి మా గిరిజన సోదరుడి మీద మరి గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బేడీలతో బంధించి